హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతు బంధు డబ్బులు అనేది విడుదల చేశారండి. అయితే రైతులందరికీ డబ్బులు అయితే బ్యాంకుల్లో పడుతున్నాయి, వెంటనే మీరు వెళ్ళి తీసుకోండి. అలాగే ఈ రైతు బంధుకు సంబంధించిన డబ్బులు ఎవరికి పడతాయి ఏంటి దానికి సంబంధించి తెలియజేస్తాను. అలాగే రైతులకు సంబంధించి మరో శుభవార్త చెప్పారు. అయితే మనకు వచ్చే నెలలో వీళ్ళందరికీ అంటే రైతులందరికీ 15,000 రూపాయలు ఈ పథకం ద్వారా అయితే వేస్తున్నామని చెప్పేసి ప్రకటించారండి. అయితే ఎవరికి వేస్తారు, ఏ పథకం ద్వారా వేస్తున్నారు, పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను. అయితే దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూపించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇదండి నోటిఫికేషన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే ఇప్పుడిప్పుడే పబ్లిష్ కావడం అయితే జరిగింది. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి పంటకు సంబంధించిన రైతు బంధు డబ్బులు ఇక్కడ కర్షకుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఇక్కడ తొలుత ఎకరం వరకు ఉన్న రైతు ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు. మిగతా రైతులకు విడుదల వారీగా అయితే మనకు ప్రయోజనం అయితే చేకూరుతుందని అధికారులు అయితే చెబుతున్నారు. ప్రస్తుతం ఎకరానికి 2 సీజన్లలో కలిపి 10,000 రూపాయలు అయితే వేస్తుండగా వచ్చే ఏడాది నుండి 15,000 రూపాయలు అయితే రానున్నాయని చెప్పేసి కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. మరి మీకు డబ్బులు పడ్డాయో లేదో మీరు కామెంట్స్లో కామెంట్ చేస్తే కనుక అది బూస్టప్ అయ్యి మీకు ప్రభుత్వం వరకు అయితే వెళ్ళే అవకాశం అయితే ఉందండి. సో ఫ్రెండ్స్, మనకు సీఎం కేసీఆర్ గారు అయితే మనకు రైతులకు సంబంధించి 2 విడతలుగా డబ్బులు అయితే విడుదల చేస్తారు. ఒకటైతే మనకు వానాకాలం సీజన్కి సంబంధించిన పంటకు సంబంధించి 5,000 రూపాయలు, యాసంగి పంటకు సంబంధించి 5,000 రూపాయలు, సంవత్సరానికి 10,000 రూపాయలు అయితే వేస్తున్నారు. అయితే మనకు యాసంగి సీజన్కి సంబంధించి చాలామంది వరకు ఇప్పటికీ అమౌంట్ అనేది జమ కాలేదు. అలాంటి వాళ్ళకి సంబంధించిన పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో అవన్నీ రిలీజ్ చేశారండి సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే చాలామందికి డబ్బులు కూడా పడుతున్నాయి. మీరు బ్యాంక్ అకౌంట్లో అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ పడని వారు తప్పనిసరిగా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను కాబట్టి ఆ లింక్ ద్వారా మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ కానివ్వండి, రేషన్ కార్డ్ నెంబర్ కానీ ఎంటర్ చేసి మీరు తెలుసుకోవచ్చు. అలాగే మనకు రైతులకు సంబంధించి మనకు ఇక్కడ రైతు బంధు పథకానికి సంబంధించి మనకి ఏంటంటే నెక్స్ట్ నెల అనగా మనకు ఇది డిసెంబర్ కదా, మనకు వచ్చే నెల నుండి అనగా జనవరి నెల మనకు కొత్త ఏడాది నుండి ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు, రైతు బంధు పథకము. అయితే ఈ బంధు పథకానికి సంబంధించి 15,000 రూపాయలు, ఇప్పుడు మీకు 10,000 రూపాయలు అయితే ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు 15,000 రూపాయలకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు రైతులకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశారు. తప్పనిసరిగా బ్యాంకులో పడుతున్నాయో లేదో చెక్ చేసుకుని వెళ్ళి తీసుకోండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే రైతులకు సంబంధించి అలాగే తెలంగాణ ప్రభుత్వం పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.